భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక ర్యాంపుల వద్ద వసూళ్ల పర్వం నడుస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుకను తీసేందుకు అనుమతులు మంజూరు చేసింది. గిరిజన ఇసుక సొసైటీల పేరుతో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని, అయితే ఇవి కేవలం గుత్తేదారుల లాభాల కోసమేనని, గిరిజనులకు ప్రయోజనం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గోదావరిలో భారీ యంత్రాలతో ఇసుకను తోడి లారీలలో డంపింగ్ చేస్తున్నారు. గోదావరిలో నీటి ప్రవాహానికి అడ్డుగా పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించి అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. లారీ యజమానుల వద్ద డబ్బులు వసూలు చేయొద్దన్న నిబంధనలు ఉన్నప్పటికీ సొసైటీ ఇసుక ర్యాంపులలో 500 నుంచి 2000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. డబ్బులు వసూలు చేసి వారం రోజులు గడుస్తున్నా లారీలను లోడింగ్ పంపడం లేదని లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించినా మరో ఇసుక సొసైటీకి బదిలీ చేయాలని లారీ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకు సాయంత్రం 4 గంటలకి 500 తీసుకొని బండికి 500 వసూలు చేసి లోపల పంపించినాక 4:30 మేము మిషన్ దగ్గరికి పోయినాక ఆ మిషన్ దగ్గర ఉన్న సూపర్వైజర్ వచ్చి మాకు లోడ్ చేయొద్దని చెప్పినని వెళ్ళిపోతే మేము అక్కడి నుంచి మళ్ళీ అందరం 30 మంది డ్రైవర్లు నడుచుకొని వచ్చి ఇక్కడ మాట్లాడితే మేము లోడ్ చేపిస్తున్న ఫోన్ పంపించి మళ్ళీ వచ్చిన తర్వాత బండ్ల ఫోటోలు నెంబర్ ప్లేట్ ఫోటోలు తీసి పెట్టండి నేను లోడ్ చేపిస్తా అన్నారు. మళ్ళీ బండ్ల నెంబర్లు ఫోటోలు తీసి పెట్టినా కూడా లోడింగ్ చేయకపోతే మళ్ళీ నడుచుకుంటూ వచ్చే బట్టల మీద కూడా లోడ్ చేయలేదు. అసలు ఇష్యూ ఏమంటే 500 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు వేరే వాళ్ళ డ్రైవర్లు. వాళ్ళ దిక్కెళ్ళి ఇప్పుడు ఉన్న బండ్లను ఆపేసారు. వాళ్ళు 500 దిక్కెళ్ళి ఉన్న బండ్ల లోపల పంపించి నీళ్లు లేవు, నిప్పులు లేవు, తిండి లేదు మాకు. కానీ మళ్ళీ పట్టించుకునే వాళ్ళు లేదు ఇక్కడ డ్రైవర్ల గురించి. మేము పోయి ఎంతగా ఫోన్ చేసినా కూడా ఫోన్ రెస్పాన్స్ అయితే లేదు. బ్రహ్మం సార్ అంటే ఆయన ఇన్ఛార్జ్ ఇక్కడ. ఆయనకి ఎంత ఫోన్ చేసినా ఫోన్ రెస్పాన్స్. ఈ కోరి నుంచి వేరే కోరికి ట్రాన్స్ఫర్ పెట్టమన్నా కూడా ట్రాన్స్ఫర్ చేయట్లేదు. వెహికల్ పేపర్ తీసుకున్నారు, లోపల వేసుకుని వాళ్ళని గడప పంపించేసారు. ఇప్పుడు మేము బయటకు పోలేము, లోపల ఉండలేని పరిస్థితిలో ఉన్నాం సార్. అది రాము మేము మంగళవారం అనంతరం కోరికి వచ్చినాము. ఆ రోజు వాన పడింది, బండ్లు ఆపారు. తెల్లారి వాన పడింది, బండ్లు ఆపారు. మళ్ళీ నిన్న మొన్న 2 రోజులు గర్విచ్చింది. నిన్న 60-70 బండ్లు లోడ్ చేసాడు. 4 గంటలు లోపల తీసుకున్నాడు. అయితే ఒక ఆయన ఉండే మన డబ్బా కాడ బండికి 500 తీసుకొని రాసుకున్నాడంట. ఏంది లోడింగ్ మామూలు రాసుకున్నాక ఒక వీడియో డ్రైవర్ ఉండి ఒక వీడియో తీసినట. వీడియో తీసి మాకు చూపేది. అది వచ్చినాక వాళ్ళు చెప్పారు వాళ్ళు కోరోళ్ళు. ఆ బ్రహ్మం సార్ అనే మనిషి చెప్పినాడు. ఆ 500 రూపాయల గురించి మధ్యాహ్నం బండ్లు అడ్డం పెట్టినారు. కొన్ని బండ్లు తీసుకుని కొన్ని బండ్లు తీసుకోలేదు. అడ్డం మీద 10 బండ్లు ఉంటాయి. 5 బండ్లు తీసుకుని 5 బండ్లు తీసుకోకపోతే ఈ డ్రైవర్ డ్రైవర్ రాయాలి అంటే కోపం వస్తుంది, ఓనర్ ఆడతారు కదా. అందుకని వీళ్ళు ముంగడ బండి డ్రైవర్ దగ్గర తీసుకొని సెకండ్ బండి డ్రైవర్ దగ్గర తీసుకున్నాడు. దాని గురించి వాళ్ళు బండ్లు ఆపి మా 500 మాకు ఇస్తే బండ్ల లోపల బండ్లు తీస్తాం లోపల బండ్లు అని చెప్తే సరే అని చెప్పి 500 ఆయనకి ఇచ్చారు. వీళ్ళు వీడియో తీసిన దానికి మా బండ్లు డబ్బులు ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకురు కదా అని చెప్పి వీళ్ళు మా బండ్లు 32 బండ్లు లోపల పంపించిండు. వాళ్ళు ఆ కోరి ఇన్ఛార్జ్ బ్రహ్మం సార్ అంటే ఆయన పంపించినాక మేము 4 సార్లు సార్ దగ్గర 2 సార్లు వచ్చి అడిగినాం. సార్ మాకు ఇలా పంపినా కదా సార్, మరి వీటి 500 ఇచ్చారు కదా, మేము 1000 రూపాయలు ఇస్తాం సార్, మా బండ్లు లోడ్ చేయాలి సార్, దండం మీద సార్ కాలు మొక్తాము, మేము 4 రోజులు మేము అవుతాం చూడండి తాను చేయలేమని బతలాడినాము. రాత్రి మీ బండ్ల నెంబర్ అన్ని ఫోటోలు పెట్టండి, నాకు వాట్సాప్ పంపండి, నేను బిల్లు కొట్టిస్తాను, బిల్లు కొట్టించి మీకు ఆడికి వెళ్ళిపోయి మా బబ్బులని ఆపరేటర్ ఉంటారు ఆయన పంపిస్తా నంబర్ మొత్తం లోడ్ చేపిస్తా అని చెప్పి ఆ సార్ అన్నాడు. మీరు బోరి చేపిస్తాం ఇది ఆడికి పోయినప్పుడు ముంగడికి ఏం చెప్తుండ్రు చేపిస్తున్నాం అన్నాడు. చేస్తారు కొరి అంటుడు. ఈ ఆపరేటర్కి ఏం చెప్తుండ్రు చెయ్యకురి వెళ్ళిపోరి అని చెప్తుండ్రు. అప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి? ఈ దారి ఒకటే మళ్ళీ ఆ కోరి 9 గంటల దాకా ఈ కోరి 7 గంటలకు ఎట్లా బంద్ అవుతాయి? 4 గంటలకు బంద్ చేసింది కోరి.